రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ప్రధాని మోదీ గారు మనకి తాజాగా దీపావళి జరిగింది కదా. దీపావళి అంటే మన దేశవ్యాప్తంగా మన భారతదేశస్తులు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా ఘనంగా చేసుకుంటారు. ప్రధాని మోదీ గారు సైనికులతో సెలబ్రేట్ చేసుకోవడం ఏమిటి దాని యొక్క అంతరార్థం అంటారు? ముఖ్యంగా దేశం అంతా గొప్పగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి మరి ముఖ్యంగా నార్త్ ఇండియా, ఒకప్పుడు ఇప్పుడు సౌత్ ఇండియాతో సహా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ప్రముఖంగా జరుపుకునే పండుగ. నార్మల్గా అయితే సంక్రాంతిని సౌత్లో కాస్త ఎక్కువ జరుపుకుంటున్నప్పటికీ దీపావళిని పెద్ద పండుగగా దేశం అంతా భావించే స్థితిలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా తమ కుటుంబం దగ్గరికి ఆ రోజుకల్లా వచ్చి కుటుంబంతో కలిసి సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అందరూ దాదాపుగా అదే చేస్తారు. అందుకే ఆ టైంలో బస్సులు కానీ ట్రైన్స్ కానీ స్పెషల్గా ఎక్కువ సంఖ్యలో వేయడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి మనం గమనించాల్సిన అంశం, ప్రధానమైన అంశం, విశిష్టతతో కూడుకున్న అంశం ఏంటంటే దేశమంతా ఆయన కుటుంబంగా భావించి ఆయనకు వ్యక్తిగతంగా ఏ కుటుంబం లేకపోతే మరో కుటుంబ సభ్యులు స్వార్థం అనేది లేకుండా కావాలంటే ఎంతమందినైనా తన పరివారాన్ని కలుపుకొని కూడా చేసుకోవచ్చు ఆ పండుగ. కానీ ఆయన దేశాన్ని కాపాడుతున్నారు సైనికుల కుటుంబంతో కలిసి, అంటే కుటుంబాలతో కాదు, సైనికులందరినీ కుటుంబంగా భావించి ఎవరైతే దేశ సరిహద్దుల్లో ఒకసారి సియాచిన్లో కావచ్చు, ఒకసారి తేజస్ ఫ్లైట్ ఎక్కి ఒక చక్కరేసి ఎయిర్ ఫోర్స్తో కావచ్చు, ఈసారి ముఖ్యంగా గోవాలో INS విక్రాంత్ మీద నేవీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన అంశం. సైనికుల మనోభావాల్ని, ముఖ్యంగా సైనికులకి రోజు సెలవులు దొరకవు, సంవత్సరానికి ఏ కొద్దిపాటి సెలవులో దొరుకుతాయి. వాళ్ళందరూ కుటుంబాలకు దూరంగా ఉంటారు. మీ అందరికి నేను మీ కుటుంబ సభ్యుడిని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ప్రధాని ఏదైతే సైనికులతో, ముఖ్యంగా నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేకపోతే ఆర్మీ కానీ, ఎవరితో అయినా కూడా మమేకం అయ్యే తీరు ఒక గొప్ప సందేశాత్మకమైన విషయం. ఈ సందేశంతో పాటు, ఆ స్ఫూర్తితో పాటు, ముఖ్యంగా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి మనం యుద్ధానికి పొమ్మని ఎవరినైనా ఆదేశించినా, ఆ అవసరం వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ విషయంలో చాలా పాతబడ్డ, చాలా సరిపోలని, సమకాలీన పరిస్థితుల్లో వ్యవస్థీకృతంగా లేని ఆయుధాలన్నింటినీ ఒక్కొక్కటిగా వదులుచుకుంటూ కొత్త ఎక్విప్మెంట్ని ఇండిజీనియస్గా ఈరోజు ఇండియానే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డిఫెన్స్కి ఏదైతే తయారు చేశారో ఈ శ్రేయస్సు, ఈ ఘనత మొత్తం నరేంద్ర మోడీ గారికి చెందుతుంది. ముఖ్యంగా ఈ రోజున స్వదేశీ నినాదానికి కూడా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చున్నారు ప్రధాని గారు. సో ఈ స్వదేశీ నినాదంతో ఊపందుకున్న వ్యవస్థ ఏదైనా అతిపెద్ద వ్యవస్థ ఉంది అంటే మనం ప్రతి సంవత్సరం కూడా డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టే బడ్జెట్లో మేజర్ భాగం ఏదైతే ఉందో దాంట్లో మేజర్ పార్ట్ ఈరోజు మన దేశమే ఉత్పత్తి చేసే స్థితికి రావటం, అత్యాధునాతమైన పరికరాలతో పాటు యుద్ధ ట్యాంకులు కావచ్చు, నిన్న మొన్న మనం బ్రహ్మోస్ మిసైల్స్ చూసాం, అగ్ని చూస్తున్నాం, అగ్నిని మళ్ళీ ఆధునీకరించడం, బ్రహ్మోస్ ని ఆధునీకరించడం, అలాగే ఉత్తరప్రదేశ్ లో బ్రహ్మోస్ కోసం కొత్తగా ఫ్యాక్టరీ పెట్టడం, రకరకాల డ్రోన్లు ఏవైతే ఉన్నాయో అటు ఇజ్రాయెల్ టెక్నాలజీతో కావచ్చు, వివిధ దేశాల టెక్నాలజీతో సొంతంగా భారతదేశం తయారు చేస్తూ ఉండడం, తేజస్ ఫ్లైట్లు కావచ్చు, పాతపడ్డ మిరేజ్లు లేకపోతే మిగ్గులు కూలిపోతుండే, అంటే మామూలుగా వాళ్ళు ఫ్లైట్ ట్రైనింగ్కి పోయినప్పుడు కూడా అనేక సార్లు కూలిపోయి ఫ్లైట్లు కూడా మరణం చెందిన మాట మనకు తెలుసు. అందుకని ఆ పాత సెక్టర్ అంతా వదులుచుకుంటారు. రఫేల్ని కొనుగోలు చేసి దాదాపు ఇప్పటికే 36 రఫేల్స్ని తీసుకొచ్చి ఇండియాలో ఆధునీకరించి అవసరార్థం యుఎస్కి, అదే రష్యాకి సంబంధించిన S-400 ట్యాంకులు కొనుగోలు చేసి మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా మనం చూసాం. బ్రహ్మోస్ మిసైల్స్ యొక్క పాత్ర, మన దేశం యొక్క ఆకాశ్ కానీ, లేకపోతే తేజస్లు కానీ, లేకపోతే బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్ మీద దాడి చేసి మెరుపు వేగంతో సూపర్ సోనిక్ ఏదైతే టెక్నాలజీ యాక్యురేట్ గా 100% వాటి పరిధిని కూడా పెంచుతూ ఇప్పటికీ 36,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరాన్ని వరకు చూస్తే మనం డిఫెన్స్ మెటీరియల్ ని, ముఖ్యంగా అనేక రకాల ఆయుధాలని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వచ్చాం. ఇంపోర్ట్ చేసే స్థితి నుంచి ఎక్స్పోర్ట్ చేసే స్థితికి. అదేవిధంగా ఇండిజినియస్ గా ఈరోజు మనం ఫ్రెంచ్ గయానా నుంచి మనం లాంచ్ చేసే సెటిలైట్స్ ని వదిలేసి ఈ రోజున మన దేశం శ్రీహరికోట వేదికగా అనేక దేశాలు దాదాపు ఒక సంవత్సరానికి 100కు పైగా శాటిలైట్లు, వివిధ దేశాల శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించి రెవెన్యూను సంపాదించడం, ఇది స్వదేశీ టెక్నాలజీ యొక్క అభివృద్ధి.
మరి భారతదేశం యొక్క పురోగతి. ఇప్పటికే మన భారతదేశాన్ని ఆర్థికంగా కూడా 4వ స్థానానికి తీసుకొచ్చి, గతంలో యూపీఏ హయాంలో 11వ స్థానంలో ఉంది, అవును. ఈరోజు 4వ స్థానానికి వచ్చాం. 3వ స్థానానికి 27 సెప్టెంబర్ కల్లా, ఆగస్టు కల్లా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం 2027 ఎంతో దూరం లేదు, అవును. దాదాపు ఒక 1.5 year ఉంది. ఇంకొక 1.5 year లో మనం ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి రాబోతున్నాం. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒకవైపు దేశాన్ని ముందుకు నడిపిస్తూ, అభివృద్ధి పదంలో నడిపిస్తూ, ఇండిజీనియస్ గా ఏదైతే తయారు చేస్తున్నారో ప్రతి విషయంలో స్వదేశీని ప్రోత్సహిస్తూ, సైనికులకి స్ఫూర్తినిస్తూ, వీ హ్యావ్ టు సెల్యూట్ అవును నరేంద్ర మోడీ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం.